వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్ చూస్తే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్రీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే మనందరి ప్రాథమిక లక్ష్యమని అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఆరోగ్య భరోసా అందిస్తాయని, పేద ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాయకులు సామాజిక బాధ్యతతో ఇటువంటి ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. నువ్వు చూపించుకోవాలి, ఇంకా బీపీ ఏం చూపించుకో, నెంబర్ వేసుకున్నట్టు. ఇది పిడుసు వల్ల సార్ నాకు కంటి అరే నీకు కళ్ళకు మనం ఆడ పైసలు కట్టినాము, వీళ్ళందరికి ఫ్రీ. ఆడేడ మనకు నేను ఆ రోజు పైసలు ఇచ్చింది ఏంటంటే మన దగ్గర ఎవరు క్యాంపులు వచ్చినా కూడా వాళ్ళకి ఫ్రీ చేయాలని, నీకు ఫ్రీగా చేసిస్తారు. అప్పటిదప్పుడు ఏం దేనికి వస్తుంది, అవి దీన్ని ఏం టెస్టింగ్ చేస్తారు? ఇక్కడ మనం కాల్షియం, కొలెస్ట్రాల్, షుగర్ ఫ్రీ చేసి మిగతా इनफ करेक्ट है 1.25 बराबर है, फिर 1.5 आया बराबर है सर. ఫోన్ చేసినా కానీ లే ఇక్కడ లేనే అంటుండు డైరెక్ట్ గా. అన్న మీరు ఇది బంద్ చేస్తే 2 నిమిషాలు మాట్లాడాలి, ఇది కూడా తీసేరా. అన్ని నువ్వు చూపించుకోవాలి, ఇంకా బీపీ ఏం చూపించుకో, నెంబర్ వేసుకున్నట్టు. ఇది పిడుసు వల్ల సార్ నాకు కంటి. అరే నీకు కళ్ళకు మనం ఆడ పైసలు కట్టినాము, వీళ్ళందరికి ఫ్రీ. ఆడేడ మనకు నేను ఆ రోజు పైసలు ఇచ్చింది ఏంటంటే మన దగ్గర ఎవరు క్యాంపులు వచ్చినా కూడా వాళ్ళకి ఫ్రీ చేయాలని, నీకు ఫ్రీగా చేసిస్తారు. అప్పటిదప్పుడు ఏం దేనికి వస్తుంది, అవి దీన్ని ఏం టెస్టింగ్ చేస్తారు? ఇక్కడ మనం కాల్షియం, కొలెస్ట్రాల్, షుగర్ ఫ్రీ చేసి మిగతా बस 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 इनफ करेक्ट है 1.25 बराबर है, फिर 1.5 आया बराबर है सर. ఫోన్ చేసినా కానీ లే ఇక్కడ లేనే అంటుండు డైరెక్ట్ గా. అన్న మీరు ఇది బంద్ చేస్తే 2 నిమిషాలు మాట్లాడాలి, ఇది కూడా తీసేరా. రాష్ట్రంలో బీసీల్లో రాజాధికార వాదం రోజు రోజుకు పెరిగిపోతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ త్వరలోనే బీసీలకు అడ్డగా మారబోతుందని, ఇక్కడ బీసీల సునామీ మొదలైందని అన్నారు. రాష్ట్రంలో ఇకపై వారసత్వ ధన రాజకీయాలను పొందబెట్టడానికి బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి సిద్ధంగా ఉన్నారని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ నేతనే రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం అనే ఒక కాన్సెప్టు రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ అగ్రకులాల పాలన, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ ఆధిపత్యం, పార్టీల పేరు మీద, జెండాల పేరు మీద బీసీలను తరతరాలుగా పాలితులుగానే చూస్తున్నారు తప్ప పాలకులుగా ఎదగనివ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలే రాజకీయ అధికారంలోకి ఉండాలి. ఇలా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు బీసీలకు రాజకీయ అధికారం రావాలని
బీసీలలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ చైతన్యం పెరిగింది. ఇది వాస్తవం. ఇప్పుడు తెలంగాణలో ఒక బీసీల సునామీ మొదలైంది. దీన్ని ఎవ్వరూ ఆపలేరు, దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. తెలంగాణ గడ్డ బీసీలకు అడ్డగా మారింది. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు పోటీ పడితే అక్కడ ఒక బీసీ అభ్యర్థి గెలిచింది. అక్కడి నుంచి మొదలుకుంటే సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కలిసి 84% మంది సర్పంచులు గెలిచారు, బడుగు సర్పంచులు గెలిచారు. కేవలం అగ్రకులాలు 16% మాత్రమే పరిమితం అయిపోయారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో 66% మున్సిపల్ చైర్మన్లుగా బీసీలు ఎన్నికయ్యారు. అదేవిధంగా 68% కౌన్సిలర్లు, కార్పొరేటర్గా ఇవాళ బీసీలు గెలిచారు. మేయర్లుగా నిజామాబాద్ లాంటి ఒక పెద్ద మేయర్ పదవిలో జనరల్ సీట్లో ఒక బీసీ మహిళా అభ్యర్థి మేయర్గా వచ్చింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ చైతన్యం రోజు రోజుకు ఇది విపరీతంగా ఒక ఆకాంక్ష, బలమైనటువంటి ఆకాంక్షను ఓటు రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ పిడికెడి శాతం లేనోళ్ళ పాలన, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ రాజకీయ ఆధిపత్యము. కాబట్టి ఏ విధంగానైతే మాకు స్వయం పాలన కావాలని తెలంగాణ ఉద్యమం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు ఇవాళ బీసీ ఉద్యమం మొదలైంది. అందుకోసం అన్ని రాజకీయ పార్టీలను ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం, మీ ఆటలు సాగవిగా. నేనే ముఖ్యమంత్రి అవుతా అని ఒక ఆయన నిన్న మళ్ళీ నేనే 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అవుతా అని రేవంత్ రెడ్డి గారు అంటారు. ఎట్లయితావు రేవంత్ రెడ్డి గారు? బీసీలు లేరా? అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సారు రావాలి, కారు రావాలి, సారు ముఖ్యమంత్రి కావాలి. సరిపోలేదా మీరు ముఖ్యమంత్రి అయింది? మీ జనాభా ఎంత? మీ జనాభా మొన్న జరిగినటువంటి కులగణనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సామాజిక వర్గం కేవలం 104,000 మాత్రమే. అంటే సూర్యాపేట నియోజకవర్గంలో బీసీలు ఉన్న జనాభా ఉన్నంత కూడా మొత్తం వెలమ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఒక సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్న బీసీ పాపులేషన్ ఎంతైతే ఉందో అందులో అంత కూడా లేదు. అందులో 70% కూడా ఇవాళ మీది లేదు. ఇప్పటికీ 10 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకా మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవుతున్నాం. అదేవిధంగా ఇది చాలదన్నట్టు మా నాయన తప్పులు చేసిండు, మళ్ళీ నేను వస్తా, సర్వోదయ తెలంగాణ, ఇవన్నీ పనికిమాలిన స్లోగన్సు, మా చెవులలో పూలు పెట్టేటువంటి మాటలు బీసీ సమాజం అంగీకరించదు. అవి కొత్త పార్టీలా పాత పార్టీలా అనేది కాదు. మాకు బీసీ ముఖ్యమంత్రి కాదా? బీజేపీ తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పింది, ఎందుకు చేయలే? పక్క పార్టీలు ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రో లీడర్ పెట్టింది. మరి రాజాసింగ్ కంటే కట్టరిందు కూడా నుండా? రాజాసింగ్ 4 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, ఎందుకు పెట్టలే? అదేవిధంగా శాసన మండలి ప్రో లీడర్గా ఏబిఎన్ రెడ్డిని పెట్టారు. మల్క కుమరయ్య గారిని పెట్టొచ్చు కదా, బీసీని పెట్టొచ్చు కదా. కాబట్టి వీళ్ళ అన్ని రాజకీయ పార్టీలు పేరుకే సామాజిక న్యాయం అంటున్నారు, కానీ అమల్లో మాత్రం సామాజిక న్యాయం ఎక్కడా వాళ్ళు అమలు చేయడం లేదు. ఇవాళ మేము అన్ని పార్టీలను హెచ్చరిస్తున్నా, ఇప్పుడు ఈ ఎన్నికలు చూసైనా సర్పంచు, మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా ఈ ఎన్నికలు చూసైనా రాజకీయ పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలి, బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి, మీ ఇంకా ఫ్యూడల్ స్వభావం మార్చుకోవాలి. మీ యొక్క దొరల పటేళ్ల పాలన ఈ తెలంగాణ నడవదిగా రాసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో 2029లో బీసీనే ముఖ్యమంత్రి, బీసీలే గోల్కొండ కోట మీద. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ముద్దాపురం న్యూ బాలాజీ రైస్ మిల్లులో ధాన్యం కొనుగోలు చేయలేదంటూ రైతులు తొర్రూరు ప్రధాని రహదారిపై వడ్ల బస్తాలు వేసి ధర్నా నిర్వహించారు.
15 నుంచి 20 రోజుల పాటు కల్లాల్లో మార్కెట్లో పంటను ఉంచుకోవాల్సి వస్తుందని రైతులు వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ నాయకులు బండారు నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ జినుకుల దానయ్య, సింగిల్ పెయిన్ డైరెక్టర్ ఆవుల స్వామి, బండారు చిన్న నరసింహారెడ్డి, ఆలూరు కొండలరెడ్డి, ఆవుల అంజయ్య, కొయ్యూగుర మధు, గడ్డల కృష్ణ, జక్కిడి జంగారెడ్డి రైతులు పాల్గొని ధర్నా చేపట్టారు. ఒకవేళ రోజు ఒక లారీ 2 లారీ వస్తే అవి మళ్ళీ మిల్లర్లు దించుకుంటలేరు. ఇక్కడ న్యూ బాలాజీ రైస్ మిల్లు ముద్దాపురం నాకు అసలు అవసరం లేదని ఒక మాట అంటాడు. 3 కిలోలు తీస్తే ఓకే అని ఒకసారి అంటాడు. ఒడ్లు తీసుకుపోయి ఎంక్వైరీ చేయించినా, టెస్ట్ చేయించినా అది మంచిగా లేవంటాడు. నాకు సంబంధం లేకుండా నా ఒడ్లు తీసుకుపోయి ఆయన ఎంక్వైరీ చేయించి అవి బాగాలేవని చెప్తాడు. మరి ఆయన ఇష్టం వచ్చినట్టు తీసుకుపోయి మిషన్ల మీద ఒడ్లు పెట్టినాక దానికి కావాలని చెప్పి రైతులను ఏ విధంగా దోపిడీ చేయాలనేది ఒక మార్గము. దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు సమీక్ష పెట్టిండు ఒలిగొండలో. ఎవరైనా సరే 1/2 కిలో ఎక్కువ చూపుకొని రైతులకు ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు. ఆ వారి మాటలు కూడా ఖాతరు చేయడం లేదు ఈ మిల్లు యజమానులు. ఇక అధికారుల విషయానికి వస్తే మొత్తం మరి అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. మీ మిల్లర్లను కానీ ఈ లారీలను రాకపోవడాన్ని కానీ మిల్లర్లతో కుమ్మక్కై ఉన్నారు. కాబట్టి ఈ మిల్లు యొక్క యజమాని వెంకటరెడ్డి ఎంత అహంకారం అంటే నాకు 100 ఎకరాల భూమి ఉంది ఎవడేం చేయలేడు అంటాడు. ఈ 100 ఎకరాల భూమి నన్ను ఎవడేం చేయలేడు అని చెప్పి వెంకటరెడ్డి మాటలు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మిల్లును సీజ్ చేయాలి. ఈ మిల్లును సీజ్ చేసి దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి అంతవరకు మేము ధర్నా ఆగదు. ఇవ్వాలి కాదు, ఎప్పటికైనా సరే మిల్లు సీజ్ అయ్యేంత వరకు మేము పోరాడతామని చెప్పి చేస్తున్నాం. రైతులకు న్యాయం జరిగేదాకా మాత్రం ఈ పోరాటం ఉంటుంది. ఈ రోడ్డు మీద పోసి ధాన్యం నిలబెడతాం. మరి మేము ఏం చేసుకోవాలి? రోడ్డు మీద పోసి ధాన్యం నిలబెట్టుకుంటాం. లారీలు వస్తే ఒకవేళ రోజు ఒక లారీ 2 లారీ వస్తే అవి మళ్ళీ మిల్లర్లు దించుకుంటలేరు. ఇక్కడ న్యూ బాలాజీ రైస్ మిల్లు ముద్దాపురం నాకు అసలు అవసరం లేదని ఒక మాట అంటాడు. 3 కిలోలు తీస్తే ఓకే అని ఒకసారి అంటాడు. ఒడ్లు తీసుకుపోయి ఎంక్వైరీ చేయించినా, టెస్ట్ చేయించినా అది మంచిగా లేవంటాడు. నాకు సంబంధం లేకుండా నా ఒడ్లు తీసుకుపోయి ఆయన ఎంక్వైరీ చేయించి అవి బాగాలేవని చెప్తాడు. మరి ఆయన ఇష్టం వచ్చినట్టు తీసుకుపోయి మిషన్ల మీద ఒడ్లు పెట్టినాక దానికి కావాలని చెప్పి రైతులను ఏ విధంగా దోపిడీ చేయాలనేది ఒక మార్గము. దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు సమీక్ష పెట్టిండు ఒలిగొండలో. ఎవరైనా సరే 1/2 కిలో ఎక్కువ చూపుకొని రైతులకు ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు. ఆ వారి మాటలు కూడా ఖాతరు చేయడం లేదు ఈ మిల్లు యజమానులు. ఇక అధికారుల విషయానికి వస్తే మొత్తం మరి అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. మీ మిల్లర్లను కానీ ఈ లారీలను రాకపోవడాన్ని కానీ మిల్లర్లతో కుమ్మక్కై ఉన్నారు. కాబట్టి ఈ మిల్లు యొక్క యజమాని వెంకటరెడ్డి ఎంత అహంకారం అంటే నాకు 100 ఎకరాల భూమి ఉంది ఎవడేం చేయలేడు అంటాడు. ఈ 100 ఎకరాల భూమి నన్ను ఎవడేం చేయలేడు అని చెప్పి వెంకటరెడ్డి మాటలు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మిల్లును సీజ్ చేయాలి. ఈ మిల్లును సీజ్ చేసి దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి అంతవరకు మేము ధర్నా ఆగదు. ఇవ్వాలి కాదు, ఎప్పటికైనా సరే మిల్లు సీజ్ అయ్యేంత వరకు మేము పోరాడతామని చెప్పి చేస్తున్నాం. రైతులకు న్యాయం జరిగేదాకా మాత్రం ఈ పోరాటం ఉంటుంది. ఈ రోడ్డు మీద పోసి ధాన్యం నిలబెడతాం. మరి మేము ఏం చేసుకోవాలి? రోడ్డు మీద పోసి ధాన్యం నిలబెట్టుకుంటాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం దిగుమతి ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఐమావతి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ లో సన్న వరి ధాన్యం పండించేందుకు ప్రతి రైతు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో 5,000 మెట్రిక్ టన్నుల 2 గోదాములలో హుస్నాబాద్, అక్కనపేట మండలాలకు సంబంధించిన వరి ధాన్యాన్ని దిగుమతి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎంత పెట్టచ్చు? ఈయన రాలే మన
ఏమంటారంటే ఒక పక్కగా పెట్టేస్తారు మొత్తం ఖాళీ చేయొచ్చు కనుక ఇక్కడ నుంచి మెల్లగా కొంతన్నా మనకి ఇక్కడ లోకల్ దన్నా మనం పెట్టేస్తారు. వాళ్ళ మోనోపోలి ఏంటి పిలిపెట్టండి ఆయన పక్క నీళ్ళు దించాలంటారు. పక్క జిల్లాలో వాళ్ళ హమాలి వాళ్ళు తెచ్చుకోమని చెప్పండి అండి. నా జిల్లాలో హమాలి తక్కువ ఉన్నారని నేను బాధపడుతుంటే తీసుకుపోయి ఇక్కడ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వెళ్తారు మొత్తం వాడతారు కాదు కదా. ఇక్కడ నుంచి ప్యాడీ ఇక్కడ అక్కన పెట్టడానికి ఇబ్బంది లేకుండా ఇవాళ నుంచి ఇక్కడ నుంచి మిగతా పంపించబోతుంది నీళ్ళు పంపించదు. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు దించనివ్వండి. వాళ్ళకి వేరే నీళ్ళు అటాక్ చేద్దాము. మొత్తం ఇక్కడ ఎట్లయితే హుస్నాబాద్ ఇక్కడ ఏమ్స్ ఇచ్చామో అలానే ఇక్కడ అక్కడి నుంచి పెట్టించి ఇక్కడ తెప్పించేది ఇమీడియట్గా తెప్పించేది. హుస్నాబాద్ దానిలోకి వెళ్ళిపోయి అక్కడి పేరు లారీలేమో బయటకు వెళ్తాయి. ట్రాక్టర్ మాత్రం ఓకేనా. నమస్తే మేడం, మాకు రైతులకు బాగా బయట అమ్మ మా దగ్గర లేవమ్మా. మా ప్యాడీకి అయితే ఉన్నాయి బోల్డ్ అని ఉన్నాయి. ఓకేనా ఎవరు బోర్డు జిల్లా మొత్తానికి సంబంధించి కాబట్టి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇలా నిర్ణయం తీసుకుంటే అలా సహకరించాలి అసలు. ఓకే కదా పని మొదలుపెట్టి పని మొదలుపెట్టి ఓకేనా. ఎవరు ధర్నా చేసి ఇబ్బంది పెట్టబాకండి. మాకు ఎవరికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం మక్కలకి బంగ్లాదేశ్ నుంచి రావాలి జలుబు రావాలి. జలుబు బంగ్లాదేశ్ మనకి గొడవ రావాలి. అందుకని జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నెల 18 నిర్వహించనున్న ఎంపీ ధర్మపురి అరవింద్ ధర్మదీక్షకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జగిత్యాల తహసీల్ చారవస్థ వద్ద బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్రావణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. జగిత్యాల విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్రీయ విద్యాలయం అవసరమంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రభుత్వం కావాలని కేంద్రీయ విద్యాలయ ఏర్పాటును అడ్డుకుంటుందని ఆరోపించారు. ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు భారీగా మోహరించి నిరసనకారులను అడ్డుకుని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని ఇచ్చుకెళ్లారు.
ఇవి బులెటిన్ ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.